ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధమని కౌశిక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలేదే లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపియడానికి ఇంటికి పంపించిందంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు, ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకనే పొంతన లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నాను నేను అంటా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? 24 గంటల ఫ్రీ కరెంట్ రైతులకి ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా? ఆడబిడ్డలకి, పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా? హత్య చేయాలనుకుంటున్నావా? గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా?